హలో అండి, 10 నిమిషాలలో సింపుల్గా ఈజీగా అయిపోయే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారు చేసేద్దామా. నేనైతే ఒక పడి బొరుగులు తీసుకొని బాగా 10 నిమిషాలు నానబెట్టుకొని వాటిని పిండుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత వాటిలో నేను పచ్చిమిర్చి తొక్కు వేస్తున్నాను కాబట్టి కొంచెం పచ్చిమిర్చిని కడుక్కొని అందులో ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఉండాలి, లేదంటే చేదొస్తాయి పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత కడాయిలో నూనె తీసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దూరగా వేయించుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకున్నాక పసుపు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి తొక్కును కూడా వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఆ తర్వాతనే పిండి పెట్టుకున్న బొరుగులను కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో కదా, చాలా బాగుంటుందండి. ఇది రాయలసీమ స్పెషల్ అనమాట. ఎంత బాగా తాలింపు అనేది మగ్గితే అంత బాగా వస్తుందన్నమాట. ఆ తర్వాత చివరగా తాజా కొత్తిమీరని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాలలో అయిపోతుంది. చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఈ ఉగ్గానీని తయారు చేసి పెట్టొచ్చండి. వాటిలో నంచుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, పప్పుల పొడి, మిర్చి బజ్జీలు ఉంటే చాలండి, అద్భుత అనాల్సిందే. సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఇంటికి చుట్టాలు వచ్చినారా, చేసేయండి. 10 నిమిషాల్లో అయిపోతుంది ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.